ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ శ్రీ శార్వరీనామ సంవత్సరం, ఈ సంవత్సరం మకర రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మకర రాశి వారికి ప్రారంభములగాయితూ మార్చి 29వ తారీఖు నుండి జూన్ 29వ తారీఖు వరకు గురుడు జన్మస్థానమందు రజితమూర్తిగాను, జూన్ 29వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు వరకు కూడా వ్యయస్థానమందు, తదుపరి నవంబర్ 20వ తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా జన్మమందు సువర్ణమూర్తిగా గురు భగవానుడు యోగించనున్నాడు. అదేవిధంగా శనైశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మస్థానమందు సువర్ణమూర్తిగానే మిమ్మల్ని యోగించనున్నాడు. రాహుకేతువులు సెప్టెంబర్ 23వ తారీఖు వరకు 6, 12 స్థానాల్లో రజితమూర్తిగాను, తదుపరి సెప్టెంబర్ 23వ తారీఖు నుండి సంవత్సరం అంతా కూడా 5, 11 స్థానాల్లో సువర్ణమూర్తిగా రాహుకేతువులు కూడా యోగించనున్నారు. పరమేశ్వరుడి దయ వల్ల మకర రాశి వారికి ఈ సంవత్సరం యొక్క ఫలితాలు శుభాశుభ మిశ్రమంగా, అంతేవిధంగా కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఎక్కువ కనపడుతున్నాయి. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. మిమ్మల్ని చూసి ఈర్ష్యపడే విధంగా అందరూ కూడా మీరు ఎదుగుతారు. ఖచ్చితంగా మీకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు. జన్మమందు సువర్ణమూర్తిగా పరమేశ్వరుడు, ఆ శనైశ్వరుడు మిమ్మల్ని యోగిస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా 2.5 సంవత్సరాలుగా వ్యయస్థానమందు అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడుతూ మొన్న జనవరి, డిసెంబరు నెలలో జరిగినటువంటి షష్టగ్రహ కూటమి కూడా మిమ్మల్ని అనేక రకములుగా మిమ్మల్ని బాధించింది. వ్యయస్థానమందు పట్టడం వల్ల మూలన దాచి ఉన్నటువంటి ధనం కూడా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ప్రతిరోజు కూడా అనేక రకములైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వీటిలన్నింటికి కూడా పరమేశ్వరుడు మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. ఖచ్చితంగా మీ యొక్క స్వయం కృషితో ఈ సంవత్సరం మిమ్మల్ని యోగించనున్నాడు. ఖచ్చితంగా అనుకూలమైనటువంటి దిశలన్నీ కూడా ఏర్పడతాయి. కాబట్టి మీరు ఇతరుల మీద ఆధారపడడం తగ్గించుకుని మీ స్వయం కృషితో మీకు వచ్చేటువంటివన్నీ కూడా, మీరు చేస్తున్నటువంటి విధి విధానాలన్నీ కూడా బాగా ఎక్స్ప్లోర్ అయ్యేలాగా మీ యొక్క శక్తిని, లోపల నిద్రాణమై ఉన్నటువంటి మీ శక్తిని నిద్రలేపండి. మీ టాలెంట్ని బయటికి తీయండి. ఇంకా మీరు పురోభివృద్ధిలోకి పరమేశ్వరుడు ఇచ్చేటువంటి అవకాశం చాలా ఉంది. జన్మస్థానమందు తొందరగా శనైశ్వరుడు యోగించడం అంటే సామాన్యం కాదు. అపూర్వమైనటువంటి దిశల నుంచి వచ్చేటువంటి యోగాలన్నీ కూడా మీకు పరమేశ్వరుడు కలగజేస్తాడు. అదేవిధంగా ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి. దాద్దాం అనుకుంటారు, ఆదాయం చూస్తే ఎక్కువగానే ఉంటుంది. దాద్దాం అనుకుంటారు, దాయలేరు. అనేక రూపాలుగా అవి డైవర్ట్ అవుతూ ఉంటాయి. శుభకార్యాలు చేస్తారు. పరమేశ్వరుడు దయ వల్ల ఆరోగ్య విషయంలో కూడా మీకు ఏం భయం పడాల్సిన పని లేదు. పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వబోతున్నాడు, మీకు ఇస్తాడు కూడా. కాబట్టి భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని బాగా పూజించుకోండి. నియమ నిబంధంగా మీ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ కూడా బాగా చేసుకోండి. కష్టపడండి. మంచి మార్గాన్ని ఈశ్వరుడు చూపిస్తాడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్టుగా విద్యార్థులకి ఎంత శ్రద్ధగా చదివితే విద్యార్థులు అంత పైకి వెళ్తారు. ఖచ్చితంగా విద్యాస్థానం బాగుంది. కాబట్టి గురుడు కూడా మీకు విద్యా విధానాలుగా గురు పరమేశ్వరుడు కూడా, గురు భగవానుడు కూడా మిమ్మల్ని యోగించనున్నాడు. అయితే ఇందులో ఈ ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాలలో చిక్కుల్లో పడేటువంటి ప్రమాదం ఉంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులకి అసలు అనుకూలమైనటువంటి సమయం కాదు. సెప్టెంబర్ వరకు కూడా కొద్దిగా సామాన్యంగా గడపడం చాలా మంచిది. అక్టోబర్, నవంబర్ నుంచి మొదలు పెడతారు. కానీ అంతవరకు స్పెక్యులేషన్లో కానీ, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ వ్యాపారస్తులు కానీ, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా కొంత సామాన్యంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కనపడుతోంది. కానీ ప్లాట్లు, స్థలాలు కొని అమ్మడం ఇటువంటి వాళ్ళకి మాత్రం కొంత అనుకూలతలు కనిపించట్లేదు.
కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. మంత్రస్థానమందు సెప్టెంబర్ నుంచి రాహువు రావడం కొంత మీకు అంటే తంత్ర వాటి మీద అంటే మీకు తాంత్రిక విషయాలలో ఆసక్తి పెరగడం, దైవభక్తి సంబంధమైనటువంటి విషయాలలో తగ్గించుకుని తాంత్రిక శక్తుల మీద ఆధారపడడం, వాటి మీద ఎక్కువ దృష్టి సారించడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఎంతసేపు కూడా జగజ్జనని అమ్మవారు, ఆ దుర్గా అమ్మవారిని మీరు నమ్ముకోండి. పంచమ స్థానంలోకి రాహు వచ్చిన తర్వాత, లాభమందు కేతు వచ్చిన తర్వాత అపూర్వమైనటువంటి యోగాలను కూడా సెప్టెంబర్ నుంచి మీకు పరమేశ్వరుడు కలగజేయనున్నాడు. కొద్దిగా జాగ్రత్త వహిస్తే ఎటువంటి సమస్య నుంచైనా పరిష్కరించగలుగుతారు. తొందరపాటు అసలు పనికిరాదు. రొయ్యల చెరువులు ఇటువంటి వ్యాపారాలకైతే కొంత సామాన్యమైనటువంటి స్థితిగా కనబడుతోంది. కొద్దిగా జాగ్రత్తలు వహించండి. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా అవసరమైతే ఈ సంవత్సరం పంట మానేటువంటి పరిస్థితి కూడా తెచ్చుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎందువలనంటే జన్మస్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి అతిచారం రీత్యా గురు భగవానుడు మీకు అటువంటి వ్యవహారాలకు అనుకూలించరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే దశానిర్దేశాలు మంచిగా కలిగి మంచి యోగంలోకి మీరు పెడతారు. వ్యవసాయదారులకు మాత్రం అనుకూలంగా ఉంది. మొదటి పంట కంటే రెండో పంట మీద బాగా లాభాలు అధికంగా వస్తాయి. దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు చేయండి తప్ప వెనువెంటనే దాని మీద ఏదో సాధించేస్తాం అయిపోతుంది అనే విధంగా మీరు ఆలోచించవద్దు. తొందరపడవద్దు. ఏ విషయంలోనైనా సరే పూర్తి క్లారిటీ ఉంటే కానీ, ఆ విషయం మీద మీకు కంట్రోల్ పట్టు ఉంటే కానీ మీరు ఆ ప్రదేశంలోకి లేదా అటువంటి వ్యాపారంలోకి అటువంటి మాటల జోలికి వెళ్ళవద్దు. ఏదైనా ఒక విషయంలో పూర్తి జ్ఞానం ఉంటేనే నాకు తెలుసు అని మీరు ఒప్పుకోండి. లేకపోతే మిమ్మల్ని ఇరుకున పెట్టి నువ్వు చెప్పావు అందుకనే చేసాం, దానివల్ల ఈ విధంగా మేము మోసపోయామని మిమ్మల్ని కుటుంబంలో ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి కొంత అంటే నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకైతే అనుభవం కనపడుతుంది. వారి యొక్క అనుభవం మీద ధనపరమైనటువంటి విషయాలలో కొద్దిగా నిల్వ చేసేటువంటి వ్యాపారస్తులకైతే మీకు ఫోకస్ కనపడుతుంది. ఎక్కువ ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి. కొని అమ్మేసేటువంటి వెంటనే కొనేటువంటి అనే వ్యాపారస్తులకైతే కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. ధనపరమైన విషయాల్లో చిక్కులు రావచ్చు. అభివృద్ధి కనిపించట్లేదు. అటువంటి వారికి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశి స్త్రీలకి ఆరోగ్య విషయంలో చాలా వరకు అనుకూలతలు ప్రారంభమయ్యాయి. పరమేశ్వరుడి దయ వల్ల గతించినటువంటి సంవత్సరం మీద ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది. చుట్టాల తాకిడి ఎక్కువ అవుతుంది కుటుంబంలో. ఏదో రకమైనటువంటి వంకతో ఏదో ఒక పరిస్థితుల రీత్యా చుట్టాలు ఇంటికి రావడం, రోజుల తరబడి ఉండవలసినటువంటి పరిస్థితి, కాదనలేని పరిస్థితి, మహమాటం ఎక్కువయ్యి ధనపరమైన విషయాల్లో అప్పులు తేవలసిన విషయాలకి మీరు షూరిటీ సంతకాలు పెట్టడం కానీ మధ్యవర్తిగా వహించడం కానీ ఇటువంటివి చేస్తే ఇరుకున పడేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఎంత చూసినా సరే ఎన్ని కోణాల నుంచి పరిశీలిస్తున్నా మీ యొక్క స్వయం కృషి ప్రతి విషయంలోనూ మీరు వ్యక్తిగతంగా వెళ్ళి మీకై మీరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పరిస్థితి అయితే అభివృద్ధి కనపడుతోంది తప్ప వేరే ఎవరి మీదైనా ఆధారపడి కనుక చేస్తే మీకు ఇబ్బంది అవుతోంది. అది మీ మాటలు విని ఎవరైనా చేసినా అది మిమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఏది అయినా సరే మీరు సలహా ఇవ్వద్దు. మీ పని మీరు చూసుకుంటూ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా వృత్తిపరమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా స్వనిర్ణయంతో ఆలోచించుకుంటూ మీరు లేదా తల్లిదండ్రులని ఆలోచన తీసుకోండి, లేదా గురువుల ఆలోచన తీసుకోండి. అభివృద్ధి పదంలోకి ముందుకు పెడతారు. కొంత జూన్ వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. జన్మస్థానంలో మే 4 వరకు జన్మస్థానం ముందు కుజుడు, మే 4 తర్వాత ద్వితీయ స్థానానికి నెలన్నర ఉంటారు. జూన్ నెలాఖరు వరకు కూడా కొద్దిగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ, ఎత్తు ప్రదేశాలకు ఎక్కడం కానీ, సాహసవంతమైనటువంటి బరువులు ఎత్తడం కానీ, తుపాకులు లేదా ఆయుధాలు ఇటువంటి వాటికి దగ్గరగా ఉండడం కానీ చేయవద్దు. చాలా జాగ్రత్త వహించాలి. రక్షణ రంగంలో ఉన్నవాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళు జాగ్రత్తలు వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మొత్తం మీద పరిశీలించగా
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో గతించిన సంవత్సరాల మీద ఈ సంవత్సరం జన్మమందు సువర్ణమూర్తిగా శనైశ్వరుడు మిమ్మల్ని సంపూర్ణంగా యోగించి అనుగ్రహించి అభివృద్ధిలోకి తీసుకురావాలని, ఆ పరమేశ్వరుడు కరుణా కటాక్షలు మీ అందు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి శ్రీశైల దర్శనం చేసుకోండి. అదేవిధంగా స్వయంభువ క్షేత్రమైనటువంటి గణపతిని ఒక్కసారి గణపతికి అష్టోత్తర శతనామాలతో పూజలు చేయించుకోండి. కుదిరితే ఏదైనా దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి గంగానదికి లేదా జీవనదికి వెళ్ళి సంకల్ప విధానంగా స్నానం చేసి సూర్యభగవానుడికి అన్నిటికీ కూడా తర్పణాలు వదిలిపెట్టండి. పరమేశ్వరుడు అనుగ్రహాన్ని మీరు పొందండి. ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగోవాలని, ఆ గాయత్రి జగజ్జనని అమ్మవారి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి.